గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ పార్టీ. ఘోరంగా ఓడిపోయింది. అయితే తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఫోకస్ పెట్టాడు. బలోపేతం చేయాలి, ప్రక్షాళన చేయాలి అని. అయితే తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి జిల్లాలుగా చూసుకోవాలని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది, ప్రజలు చూశారు. మరి ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి, పార్టీని ముందుకు నడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు నిజంగా పార్టీ ముందుకు నడుస్తుందా లేదంటే ఏం చెప్తారు సార్? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో కూడా జిల్లాల్లోకి వెళ్ళి నిద్ర చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ వెనకాల జనాల్లో తిరుగుతానన్నాడు, కానీ రాలే. మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం కూడా జరిగింది. కానీ చెప్తున్నాడు, తిరిగి వెళ్ళి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ప్యాలెస్లో ఉంటున్నాడు. సో ప్యాలెస్లో ఉన్నది ఆయన కలవటానికి కూడా ఎవరు సాహసించట్లేదు. అంటే ఓడిపోయిన తర్వాత ఆయన ఎవరిని కలుసుకోవడానికి ఆయన ప్రయత్నించట్లేదు, కలుసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఈ రకంగా చెప్పాలంటే ఒక అజ్ఞాతవాసిలా ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఒకసారి ఏదన్నా ఒక సమస్య ఉందని ఎవరైనా చెప్తే అది సమస్య కాదో తెలియకుండానే వచ్చేస్తాడు. వచ్చేసి అక్కడ దాకా ఎందుకు, నిన్న ఉల్లిగడ్డ సమస్య కూడా అలాంటిదే. అది సమస్య లేదు, 1200 కింటాకు 1200 చొప్పున కొనేసి ఇవాళ రైతులకి అంత మేలు చేస్తున్న సందర్భంలో ఆయన వచ్చి దాన్ని ఏదో యాగి చేసి ఒక సమస్య ఉంది, అది ప్రజలు రైతులు నష్టపోతున్నారని చెప్పేసి దాని మీద ఏదో ఒక ఉద్యమంలాగా ధర్నాలాగా అనుకున్నాడు. అక్కడ కూడా అబాసుపాలయ్యాడు. ఉల్లిగడ్డలు మరి ఎక్కడ మన హెరిటేజ్లో ఎంత ఉంటుంది ఆయన తత్తరపడతా అడిగాడు. అసలు విషయం ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు సమాచారం ఉండదా అంటే ఆశ్చర్యకరం వేస్తుంది. ఎందుకంటే హెరిటేజ్ అనేది 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎంత అవుతుంది అది అమ్మేసుకుని. చంద్రబాబు నాయుడు గారికి లేదు అసలు అది ఏది షాపులని. అవి ఇప్పుడు కేవలం ఓన్లీ మిల్క్ అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి మాత్రమే అక్కడ హెరిటేజ్లో ఉంది ఇప్పుడు ప్రోడక్ట్స్ అమ్ముకునేది. సో దానికి అక్కడ ఉల్లిగడ్డ ఆ షాపులో అమ్ముతున్నారు, మరి అక్కడ రేట్ ఎంత హెరిటేజ్లో అని మాట్లాడుతున్నాడంటే ఆయనకు ఆ నాలెడ్జ్ లేనట్టే లెక్క. అసలు హెరిటేజ్లో ఎప్పుడో ఆయన తీసేశారు ఆ మాల్స్ అన్నీ కూడా, అన్నీ తెలియదు. అంటే అది కూడా తెలియకుండానే వచ్చి మాట్లాడుతూ మొదలు పెడుతున్నాడు ఆయన. సో ఇదొక హాస్యాస్పదమైన విషయం. అంటే జనాలు నవ్వుకున్నారు కదా నిన్నంతా కూడా, దానికి ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో అయితే ఇంకా అసలు మామూలుగా కాదు, బాగా ఆడుకున్నారు. సో ఇలాంటి వ్యక్తి వచ్చి ఏం సమస్యలు తెలుసుకుంటాడు? లేని సమస్యలు ఏమున్నాయి అని తెలుసుకోవటం కూడా అది తెలియట్లేదు. అంటే సమస్య ఏంటో తెలియదు, సమస్య లేనిది ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు యూరియా ఉంది, ఇవాళ చక్కగా అన్ని ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా అచ్చెన్నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి అది రైతులకి ముందస్తుగా అవసరాల కోసం ముందుకు తీసుకురాగలిగారు. ఇవాళ పోర్ట్స్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ కానీ, కాకినాడ పోర్ట్ నుంచి కానీ, గంగవరం పోర్ట్ నుంచి కానీ అన్నీ కూడా మరి బయట నుంచి యూరియా అంతా రెడీగా ఉంది. ఇవాళ రైతులకి ఇబ్బంది లేదు. సో పంటలకి రబీకి కానీ ఖరీఫ్కి కానీ అన్ని విధాలా కూడా పంటలకు అనుకూలంగా ఎరువులు వచ్చి కూర్చున్నాయి. ఏ సమస్య గురించి మాట్లాడదామంటే ఇప్పుడు వర్షాలు రావు, చంద్రబాబు నాయుడు వస్తే ఒక అపఖ్యాతిని తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారు వరకు. అది ప్రకృతి సహజమైన విషయం. అది ప్రకృతి వర్షాలు పడటం పడకపోవడం అనేది మన చేతిలో బటన్ నొక్కడం కాదు కదా. బటన్ నొక్కితే ఏదో డబ్బులు వెళ్ళినట్టు అది బటన్ నొక్కడే వ్యవహారం కాదు కదా. అది ప్రకృతి సంబంధించింది. అనుకోకుండా జరిగిన యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు 1-2 దృష్టిలో పెట్టుకుని వర్షాలు పడవన్నారు. మరి ఇవాళ పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ప్రతిరోజు చూస్తున్నాం. ప్రతి కాలువలు కానీ, చెరువులు కానీ, అలాగే నదులు కానీ బ్రహ్మాండంగా వాటర్తో జలాశయాలు కానీ ఉన్నాయి. సో మరి ఇవాళ ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు సూపర్ 6తో అలాగే సంక్షేమ పథకాలు కూడా చక్కగా అమలవుతున్నాయి. అలాగే పెట్టుబడిదారులు వస్తున్నారు. ఒకప్పుడు అపనమ్మకంతో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కొంతమంది మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈయన వెళ్ళి ఏం చెప్తాడు, ఏ సమస్యల గురించి చెప్తాడు? రాష్ట్రం బాగుంది, ఇవాళ అభివృద్ధి పడుతుంది, ఇవాళ జిఎస్టీ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఇవాళ మనం అదన్నీ ర్యాంకింగ్ చూస్తున్నాము ఏ విధంగా ఎదుగుతుంది అనేది. అలాగే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఆయనకి ముఖ్యమంత్రిగా మరి ఇవాళ ఇండియా టుడే సర్వేలో కూడా చూసాం, మన ఆయన 3వ స్థానంలోకి ఉన్నారు. 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చారు. మరి ఇంకెక్కడుంది అసంతృప్తి ప్రజల నుంచి? అంటే అసంతృప్తి ఉంటే ఇంకా తక్కువ ర్యాంక్ రావాలి. సో మరి ఆయన ఏంటంటే మంచి ర్యాంక్ మరి ఇవాళ ఎందుకు వస్తుంది? రాబోయే రోజుల్లో నెంబర్ 1 ర్యాంక్ కూడా వస్తాయి ఆయనకి. ఆ విధంగా పరిపాలన దూసుకుపోతుంది. నేను నిన్న కూడా
కూటమి దూసుకుపోతుంది, వైసీపీ మూసుకుపోతున్న వైసీపీ గురించి జిల్లాలకి వెళ్ళి ఏం మాట్లాడతారు? వెళ్ళి మాట్లాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఇప్పుడు వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పార్టీ బలోపేతం చేయాలంటున్నాడు. నిజంగా ఎంతవరకు బలోపేతం చేస్తారు? ఇప్పటికే ఘోరంగా ఓడిపోయి ఉన్నారు, ఇంకా బలోపేతం చేస్తానంటున్నారు. మరి నిజమంటారా ఇది? ఈ నాయకులు ఏం చెప్తున్నారంటే వెళ్ళి ప్రజల సమస్యలు అర్థం చేసుకుని వాళ్ళ తరపున మాట్లాడి ప్రభుత్వం దృష్టికో లేదా ప్రజల దృష్టికో తీసుకెళ్ళాలి. అది మానేసి వీళ్ళు ఏమంటున్నారు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక టైటిల్ పెట్టుకుని కూర్చుని దాంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ మనమే వస్తున్నాము, ఈసారి వచ్చేటప్పుడు గొడ్డలతో వస్తాము, గొడ్డలతో వెంటాడతాం, నరుగుతామని నిన్న కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి ఏమంటారు అంటే జిల్లాలకు వెళ్ళి మాట్లాడేవి ఇవే ఉంటున్నాయి. ఇవి వింటానికి ప్రజలు సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉన్నారా, మేము సిద్ధమని ఒక సవాల్ ఇదివరకు మాట్లాడేవాడు కదా ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఒక సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు, సిద్ధమా చర్చలకి అంటే అది మాట్లాడతాక రమ్మంటే ఇంతవరకు ఆ ఛాలెంజ్ స్వీకరించిందే లేదు. అది మానేసేసి ఏదో సభలు వాళ్ళే పెట్టుకుని అక్కడ ఏ సమస్య లేకపోయినా కానీ ఆ సమస్య గురించి మాట్లాడటానికి లేవు కాబట్టి మేము వస్తే నరుగుతాం. ఇంకా అదే సమస్య అయింది ఇక్కడ. ఇప్పుడు ప్రజలకు అదే సమస్య. ఇంతకనే ప్రజల సమస్య ఏంటంటే వస్తే అభివృద్ధి చేస్తారంటే ఓకే, లేదంటే ఇక్కడ ఏదో మాకు పంటలు పాడైపోయినాయి దీని గురించి ప్రభుత్వం దృష్టికి వెళ్తారంటే ఓకే, లేకపోతే ఇంకొక రకంగా మాకు ఏదో ఉద్యోగ కల్పన లేదో ఇక్కడ ఇంకోటి ఏవో ఉంటాయి కదా సమస్యలు, ఆ సమస్యల గురించి మాట్లాడతారంటే ఓకే. కానీ వస్తూనే మేము నరుగుతాం తిరిగి వచ్చిన తర్వాత అంటే ప్రజలకి అది మేలా? అంటే మేము అభివృద్ధి చేస్తామంటే దానికోసం ప్రజలు వెనకాల నిలబడతారు. కానీ రావడంతోనే మేము రక్తం ఏర్లే పారిస్తాము, స్కాములు చేస్తాం, దోపిడీ చేస్తాం, గనులు దోచుకుంటాం, లిక్కర్ మాఫియాలు చేస్తాం, ఇలా చేసే వాళ్ళకి మళ్ళీ ప్రజలు ఏ విధంగా వాళ్ళ మళ్ళీ తిరిగి మద్దతు ఇస్తారు? సో దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు మాట్లాడేదంతా కూడా వీళ్ళ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. నిన్న కూడా మాట్లాడాడు, నెక్స్ట్ అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామని నిన్న కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకటేమో 2.0 వస్తే మటుకే ఎవరిని ఒక్కరిని కూడా వదలమని అంటున్నారు. నిజంగా 2.0 వస్తుందంటారా? వాళ్ళు వస్తే సినిమా చూపిస్తామంటున్నారు కానీ ఆల్రెడీ ప్రజలే సినిమా చూపించేశారు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితి వాళ్ళది. ఈ దుస్థితిలో ఉన్న వాళ్ళు బయటపడటానికి ప్రజల సమస్యలు అర్థం చేసుకుని అదే అంటే ప్రజల సమస్యలు అర్థం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి పోయి వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకుంటే అది అప్పుడు తిరిగి మళ్ళీ ప్రజల నుంచి ఏదన్నా మళ్ళీ తిరిగి కూడగట్టుకునే అవకాశం ఉంటుంది మద్దతు అనేది. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు. ఇంకా అది ఏ రకంగా ఉందంటే నేను అరాచకత్వం అనేది నాకు బ్రాండు, దాన్ని చూసి మాకు ఓటేస్తారు అనుకుంటున్నారు. మరి నేను నిజంగా చెప్పాలంటే మరి ఇలాంటి వింత పోకడ, ఇలాంటి వింత రాజకీయాలు మన గతంలో ఎప్పుడు చూసింది లేదు. ఆ విధంగా చూసుకుంటే కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా రఫా అనే మాటలతోనే మాకు మైలేజ్ వస్తుంది అనుకునే ఒక భ్రమంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు చూసి ప్రజలు మాత్రం ఖచ్చితంగా తిరస్కరించారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు. ఇక అది మాత్రం కష్టం. నెక్స్ట్ 2.0 అంటున్నారు, మరి ఎలా చూడాలి? ఆ 2.0 అనేది లేదు, ఇంకా అది 0.5 కూడా కాదు. అది అంటే 0.5 కబుర్లు అని చెప్పుకోవాలి వాటిని. సో ఈ మాటలన్నీ కూడా జనాలు ఆల్రెడీ విన్నారు, తోసిపుచ్చారు, ఇవాళ దూరం పెట్టారు. మళ్ళీ తిరిగి అధికారంలో రావడం అనేది కల్లా. ఇంకా జిల్లాలు కాదు కదా, జిల్లాలకి వాళ్ళు తిరిగి ఎవరి జిల్లా వాళ్ళదే మీదే అని చెప్పేసి ఏముంది అక్కడ? సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి. సమస్యలు లేని జిల్లాకి మీరే జిల్లా, మీరే రాజు, మీరే మంత్రి, మీరే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళకి ఏదో సర్వాధికారాలు ఇచ్చేసినట్టు మాట్లాడతాడు. ఏం చేసుకుంటారు దాంతో? ఇలా వచ్చి ఇలాంటి మాటలే మాట్లాడదు వాళ్ళు కూడా. అప్పుడు కూడా అంటే ప్రజలకు ఉపయోగపడే మాటలు అయితే వాళ్ళు మాట్లాడట్లేదు, ప్రజలకు సమస్యలు అర్థం చేసుకోవడం అయితే వాళ్ళకి చేత కావట్లేదు. సో విఫలమైన వాళ్ళు మళ్ళీ విఫలమవుతున్నారు తప్పితే మళ్ళీ దాని గురించి అంటే మళ్ళీ ఒక రాజకీయంగా బలపడదామనే ఒక సంకల్పం అయితే వాళ్ళలో ఉన్నట్టు అనిపించట్లేదు. ఈ రకమైన అరాచకంతోనే మనం బలపడాలి, భయపెట్టి లేకపోతే తిరిగి ప్రజల్ని భయభ్రాంతం చేసి మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు తప్పితే అసలైన నిజమైన రాజకీయాలు అయితే వాళ్ళు చేసే పరిస్థితులు కనిపించట్లేదు.